మీనరాశి జూన్ 2024. మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది, జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి, లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు సురక్షితంగా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాటరీ, జూదం, షేర్లు, వడ్డీ వ్యాపారం తదితర ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. దాదాపు నెల మొత్తం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి మొదటి వారం ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల ఏ పని తలపెట్టినా అది తప్పకుండా విజయవంతమవుతుంది. ఉద్యోగ, ఆర్థిక, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రతి ఉదయం శివుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు మొదటి వారం బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కోపం తగ్గించుకోవాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. మీరు ప్రతి క్షణాన్ని ఆలోచనాత్మకంగా గడపాల్సి ఉంటుంది. మీకు కొన్ని పెద్ద విజయాలు వస్తాయి. ఈ సమయంలో మీరు బంధుమిత్రులతో సరదాగా నవ్వుతూ గడిపే అవకాశం ఉంది. ఈ టైంలో ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే మీకు పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్ పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తిపరంగా కష్టం, అధికారుల నుంచి మద్దతు లభించకపోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. బంధుమిత్రుల నుంచి ఊహించని లాభాలతో ఆర్థికంగా పురోభివృద్ధిని ఆశిస్తారు. కొత్త ఆర్థిక అవకాశాలను కూడా తెస్తుంది. మీ లాభాలను ఎక్కువగా పెంచుకోవడానికి, మీ ఖర్చులు, పెట్టుబడులను తెలివిగా ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా వేడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అపార్థాలు రావచ్చు. ఈ సమస్యలను సహనంతో పరిష్కరించుకోవాలి. రెండవ వారంలో వ్యాపార పరంగా మీరు అద్భుతమైన ఆర్థిక వృద్ధిని ఆశించవచ్చు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తాము కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్సాహంగా ఉంటారు. ఇది వారి కృషి, అంకిత భావం ఫలితం. విద్యార్థులు అకాడమిక్ విజయానికి, వారి ఆసక్తిని పెంచడానికి కష్టపడి పనిచేయడం కొనసాగించాలి. అలాగే ఏకాగ్రత కూడా అవసరం. వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా మీకు మంచి ఆదాయం ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునేవారు ఈ సమయంలో వాటి కోసం పనిచేయడం ప్రారంభించవచ్చు. వ్యాపారవేత్తలకు సాధారణంగా చేసే వ్యాపారం కంటే తక్కువ వ్యాపారాన్ని చూస్తారు. మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొందరికి మాత్రమే, కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి. సరైన పరిశోధన లేకుండా ఏ రకమైన పెట్టుబడి పెట్టకండి. భాగస్వామి సంబంధాలకు ఇది మంచి నెల కాదు. ముఖ్యంగా భాగస్వామి సంబంధ ఒప్పందాలు చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు మంచి సమయం. వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది. వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువగా కృషి చేయాలి. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూల సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.